మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి సాధారణంగా బల్లి మీద పడితే ఆ బల్లి నివారణ దోషం కోసం మనకి తమిళనాడు రాష్ట్రంలోని కంచికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుని దర్శనం చేసుకొని బంగారు బల్లిని తాకితే మన దోషం పోతుందని చెప్పేసి ఒక నానుడి అవుతుంది. చాలా మంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గర నుంచి కూడా చాలా మంది ప్రజలు ఆ బల్లి నివారణ దోషం కోసం తమిళ రాష్ట్రం నుండి కంచికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళే నేపథ్యంలో అంటే డబ్బుతో కూడుకునేది కాబట్టి చాలా మంది దానికి సాహసం చేయరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వేరే రాష్ట్రంకి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్న నేపథ్యంలో మన మహబూబాద్ జిల్లాలో అనంతాద్రి ఆలయంలో భక్తులకి అనువుగా ఉండేందుకు తమ ఏదైతే దోష నివారణ చేసేందుకు అక్కడ ప్రత్యేక పూజలతో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు దాని చైర్మన్ వాళ్ళు ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో బంగారు బల్లిని సైతం ఇక్కడ వాళ్ళకి అమర్చారు. ఇక్కడ దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇది అంటే మొట్టమొదటిగా తమిళనాడు కంచిలో ఉంది. తర్వాత వరంగల్ జిల్లా అంటే మహబూబాద్ జిల్లాలో మాత్రం నెలకొల్పడ్డారు. దీనికి భక్తులు కూడా అనేక సంఖ్యలో ఇక్కడ పాల్గొని తమ దోష నివారణ మొత్తం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి కొంతని ఆలయ పండితులు అసలు ఏం జరగబోతుంది ఇక్కడ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు అక్కడ ఉన్నటువంటి బల్లి నివారణకు మీకు ఒక అమర్చారు ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులు ఏ విధంగా ఫీల్ అవుతారు ఈ విషయం గురించి? అనంతాద్రి క్షేత్రనాథం జగన్నాథయుతం ప్రభుం లక్ష్మీ గోదా సమాయుక్తం వెంకటేశమహం భజే. ఈ యొక్క అనంతాద్రి దేవస్థానం అనంత మహాముని అనేటువంటి ఒక మహాముని తపఃఫలంగా ఇక్కడ స్వయం వ్యక్తాలుగా జగన్నాథుడు, సుభద్రాదేవి, బలభద్రుడు వెలవడం జరిగింది. వారికి సమకాలికంగా వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ వెలవడం జరిగింది. ఇదే క్షేత్రంలో ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి వారు కూడా అంటే ఈ దేవాలయంలో ముగ్గురు స్వయం వ్యక్తాలుగా ఉండడం జరిగింది ఈ దేవాలయంలో. అయితే చాలామంది భక్తులు రావటం, ఈ యొక్క బల్లి పడింది లేదంటే తొండ ఇదయింది అని చెప్పి అంటే ఆ నివారణకి వాళ్ళలో కొంత అనుమానం ఉండడం, దానికి తగ్గట్టుగా శాంతులు అవి చేయించుకున్నా కూడా మనశ్శాంతి లేకుండా ఉండడం వాళ్ళకి. ఆ కారణం చేత ఏం చేశామంటే చిన్నజీయర్ స్వామి వారిని సంప్రదించి ఇక్కడి నుంచి బయలుదేరి కంచికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పండితులతో మాట్లాడి మనకి కావలసినటువంటి వెండి, బంగారం, రాగి అంతా కూడా వారికి ఇచ్చి ఆ దేవాలయంలోనే ఇవన్నీ కూడా తయారు చేయించి అక్కడే పెట్టి ప్రాణ ప్రతిష్టాపన చేయించి అప్పటి కలెక్టర్ గారైనటువంటి ప్రీతి మీనా గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే స్వామివారి యొక్క అంగీకారంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఇది ఇక్కడ పెట్టిన తర్వాత చాలా మంది భక్తులకు ఉపశమనం కలిగింది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి కంచిలో ఉన్నటువంటి దాన్ని మనం స్పృశించాలి అంటే, ముట్టుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఉండడం, అంత దూరం ప్రయాణం చేయలేకపోవడం, ఆ కారణంగా ఇక్కడ పండితులతోటి శాంతులు పెట్టించుకోవడం, దానికి 5,000 10,000 ఖర్చు అవుతుండడం, ఇవన్నీ చూసి ఇక్కడికి రావడం, కొబ్బరికాయ కొట్టుకుని దాన్ని ముట్టుకున్నట్టయితే అదే ఫలితం ఇక్కడ కూడా కలుగుతుంది అని చెప్పి వారి ద్వారా మనం ఇక్కడ దాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. తర్వాత కూడా భక్తులు చాలా ఉపశమనం పొందడం జరిగింది ఈ కారణంగా. జై శ్రీమన్నారాయణ. అంటే ఏ విధంగా అక్కడ భక్తులు కూడా అంటే చాలా వ్యయప్రస వచ్చి తమిళనాడుకి వెళ్ళి అక్కడ కంచిలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని భక్తులకి భక్తులు ఏ విధంగా దీన్ని చూస్తున్నారు అంటే మాకు చాలా అనువుగా ఉందని చెప్పేసి అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఏదైనా జరిగితే అంత దూరం అంటే ఇప్పుడు కాకి మన తల మీద తన్నినా, కాకి మనం ముట్టుకున్నా, బల్లి పడినా, తొండబడినా, ఇంట్లోకి ఉడుము వచ్చినా, ఏది జరిగినా కూడా ఇక్కడికి వచ్చి దీన్ని స్పృశించుకుని వెళ్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సమయము కలిసి వస్తుంది, వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది, చాలా తక్కువలో అవుతుంది, వాళ్ళకు కూడా మనశ్శాంతి సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు మనం ఏదో ఇంట్లో కూర్చొని చేసుకోవడం, పూజలు చేయడం వల్ల ఉంది లేదు అంటాం కంటే వాళ్ళు వచ్చి స్వయంగా వాళ్ళే సృష్టించి వెళ్తూ ఉంటే ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. ఈ ప్రతిష్టాపన చేయడం వాళ్ళకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ చుట్టుపక్కల పరిగణాలలో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క దేవాలయంలోనే ఇది ఉంది. ఇంకెక్కడా కూడా ప్రతిష్టాపన అనేది ఎవరు చేయలేదు. మనమే దాన్ని స్వామివారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని అంటే అక్కడ చూసుకొచ్చే విగ్రహాలు ఏమున్నాయండి? అక్కడ బల్లి, సూర్య భగవానుడు, ఇంకా ఒక బంగారు బల్లి, ఒక వెండి బల్లి, సూర్యుడు, చంద్రుడు, ఈ నలుగురు కూడా అంటే సూర్యచంద్రుల సమక్షంలో ఆ రెండింటిని మనం వారి సాక్షిగా మనం వారిని సృష్టించడం, ఆ ద్వారా మన దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడం,
జరుగుతుందని భక్తులు చాలా నమ్ముతున్నారు. ఆ విధంగానే ఇక్కడ జరుగుతోంది ఇది. ఉత్తరకి సంబంధించిన ఆలయ సంబంధించినటువంటి అర్చకులు చెప్తున్నారు మనకి ఏది ఉందో భక్తుల సౌకర్యార్థము ఇక్కడ ఉన్నటువంటి అంటే వేద పండితుల సమక్షంలో ఇక్కడ నుంచి కంచికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంగారం కానీ ఇంకా ఇతరత వస్తువులు కానీ కంచి సమక్షంలో ఉన్నటువంటి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. మనకి విజువల్స్ చూసుకోవచ్చు. మొదటగా మనకి సూర్యభవన్ కనిపిస్తాడు. ఇక్కడ దర్శనం చేసిన అనంతరం ఇక్కడ వెండిపల్లి ఉంది. వెండిపల్లి తర్వాత ఇక్కడ బంగారపల్లిని కూడా దర్శనం చేసుకుంటే తమ దోషాలు పోతాయి. అంటే వీటిని ముట్టుకుంటే మన దోషాలు పోతాయి. అంత దూరం వెళ్ళి మనం డబ్బులు అంతా ఖర్చు పెట్టుకొని పేదవాళ్ళు కూడా వెళ్తే మధ్యతరగతి కుటుంబాలు అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఈ విధంగా మేము అమర్చాము. దీనికి ఇక్కడ నుంచి చాలా మంది భక్తులు కూడా వచ్చి తమ దోషాలను నివారించుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి మనకు ఆలయ అర్చకులు చెప్తున్నారు. చాలా మంది భక్తులు అంటే మహబూబ్ జిల్లా నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారని చెప్తున్నారు. అదే మొత్తం మాట్లాడడానికి కొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ వాళ్ళకి సదుపాయం ఏ విధంగా ఉంది అని వాళ్ళ భక్తులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంచి అంత దూరం పోలేకపోయినా భక్తులకి దగ్గరగా సౌకర్యంగా మంచిగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. భక్తులకు దర్శనం ఈ విధంగా అవడం, అంత దూరం పోలేకపోవడం, ఖర్చులు కూడా చాలా మిగులుతాయి. చాలా బాగుంది. తెలంగాణలో మొట్టమొదటి ఇక్కడ ఏర్పాటు చేశారు మేడం. తెలంగాణలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసేందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. మేము ఇదే ఫస్ట్ ఈ బలి దర్శనం చేసుకోవడం కూడా ఇదే ఫస్ట్. చాలా హ్యాపీగా ఉంది అండి. నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుభాషిణి. ఇక్కడ అనంతారంలో మేము ప్రతి వారము సేవకు వస్తామండి. ఇక్కడ బంగారు బల్లి ఉంటుంది. మేము ఎప్పుడైనా ఎవరి మీద బల్లి పడితే కంచికి వెళ్ళి ఇట్లా దండం పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళము. కానీ ఇక్కడ మాకు దగ్గరలో అనంతారంలో మాకు ఇక్కడ బంగారు బల్లి ఉన్నది. ఇక్కడికి వచ్చి మేము అలా పెట్టుకున్నా మాకు అక్కడ కలిగినంత సంతోషం అనిపిస్తుందండి. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము ఏ కోరికలు కోరుకున్నా ఆ తండ్రి వెంకటేశ్వర్ల స్వామి మాకు అన్నీ నెరవేరుస్తారు. ప్రతి వారము మేము మా సేవా ట్రస్ట్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ నుండి మేము ప్రతి వారము వస్తామండి. బల్లి నివారణ దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా జిల్లాల నుంచి వస్తున్నారండి. వేరే జిల్లాల నుండి కూడా ఇక్కడికి ఎక్కడెక్కడ భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. కంచికి వెళ్ళి మనం బంగారు బల్లి ముట్టుకునే బదులు మైబాలో ఇక్కడ అనంతరి ఆలయంలో ఏర్పడేస్తారు. ఏ విధంగా కనిపిస్తుంది? ఇంతకుముందు గతంలో కూడా 20 సంవత్సరాల క్రితం మేము కూడా కంచి వెళ్ళి అక్కడ బంగారు బల్లిని ముట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఏదైనా మన శరీరం మీద ఎక్కడ తొండ బల్లి పడ్డప్పుడు ఏంటంటే ఏదో ఒక ఉపశమనానికి వెళ్ళి మనం కంచి వెళ్ళి ముట్టుకోవాలి, బంగారు బల్లిని ముట్టుకుంటే మనకు చాలా ఉపశమనం కలుగుతుంది అనుకునేది. మన తెలంగాణ ప్రజలకు మాత్రం ఇక్కడ అనంతాద్రి గుడిలో ఇది ఏర్పాటు చేయడం మన భక్తులందరూ కూడా చాలా అనుకూలంగా మరి అందరికీ మంచిగా ఎలాంటి ఖర్చు లేకుండా కంచి పోకుండా ఇక్కడ దగ్గరలో అందరూ దర్శనం చేసుకునేటట్టు బంగారు బల్లిని ముట్టుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా ఉపశమనం కలుగుతుందండి. మన అందరికి ఇక్కడ అదృష్టంగా భావించాలి. తెలంగాణ ప్రజల్లో అక్కడ కంచి తమిళనాడు పోకుండా మనకి ఇక్కడ దర్శించుకోవడం అనేది చాలా అదృష్టం. ఈ దేవస్థానం వరకు మనం ఇక్కడ ప్రతిష్ఠించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీరు చెప్పండి, ఇక్కడ బంగారు బల్లి ప్రతిష్ఠించారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎక్కడ ఇప్పుడు బంగారు బల్లి ఎక్కడ చూసినా దొరకదు. ఇక్కడ మన తెలంగాణ మహబాద్ జిల్లాలో అనంతారంలో ఉంది, ఎక్కడ లేదు అది. అంటే తమిళనాడు రాష్ట్రంలో కంచికి వెళ్ళి అవన్నీ దోష నివారణ పూజలు చేసుకునే బదులు దూరం పోయి ఇబ్బంది. ఇప్పుడు మన మహబాద్ మన దగ్గర ఉన్నది కదా, ఇది దూరం పోకుండా మన దగ్గర మన కాడే ఉన్నది. కంచి పోయే బదులు ఎక్కడే ఉన్నది. ఆయన ఇందులో స్వయంభూ దేవుడు. ఇక్కడ ఎవరైనా వచ్చినా మనకా నుంచి కదా, ఖమ్మం, వరంగల్, నల్గొండ కానీ దగ్గర పట్టించి వస్తారు. ఆయన స్వయంభూ దేవుడు. మన చాలా దూరం నుంచి వస్తారు. మన వాళ్ళందరికీ ఇక్కడ దీన్ని ప్రసిద్ధం జరిగింది. బాగానే ఉంటుంది. దేవుడు స్వయంభూ, నమ్మమైన దేవుడు, నమ్ముకునే దేవుడు. సంబంధించినటువంటి భక్తులు అనేక మంది ఇక్కడికి వచ్చి తమ దోష నివారణ కోసం పూజలు చేసుకుని చేస్తారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ భక్తులు ఉన్నారు కానీ నిత్యం సేవలు చేస్తున్నారు. వాళ్ళని అడిగే చెప్పాము ఇక్కడ బయలుని అంత దర్శించుకుంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. కంచికి వెళ్ళలేని వాళ్ళు కూడా, సామాన్యులకు కూడా సదుపాయంగా ఉంది. అదేనండి. అంటే చాలా మంది అటు తమిళ రాష్ట్రంలో వెళ్తుంటారు కదా, డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళ బల్లి నివారణ దోషార్థం బీద వాళ్ళకు కూడా ఇక్కడ మా సామాన్యులకు అందరికీ అవకాశం, స్వయంభుగా వెలిసి అవకాశం ఇచ్చినాడు ఈ బల్లి. మహబాద్ లోని అనంతాద్రి దేవాలయంలో ఇప్పటికే ఉన్నటువంటి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ బంగారు బల్లి నెలకొల్పినారు.
తమ దోష నివారణ చేసుకుంటారు. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ దోషాలు నివారణ చేసుకుంటున్నారు. వాళ్ళకి చాలా మంచిగా వెళ్తుందని చెప్పేసి ఇక్కడ పేరు పోతుంది. అంటే తెలంగాణలో అంటే కంచిలో తమిళనాడు రాష్ట్రం నుండి కంచిలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా మహబూబాబాద్లో వెలిసినందుకు కూడా భక్తులు చాలా గౌరవపడుతున్న పరిస్థితి.